గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం సీమన్ అనాలిసిస్ అంటే వీర్య కణాల పరీక్ష, వాటి గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. నా వీర్య కణాల పరీక్ష ఒక మేల్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్లో బేసిక్ టెస్ట్ అండ్ ఇది చాలా సింపుల్ టెస్ట్. సో ఇది కరెక్ట్ పద్ధతిలో చేస్తే మనం ఇంకా అదర్ హార్మోనల్ టెస్ట్, స్కాన్స్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ సీమన్ అనాలిసిస్ తోనే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ సంపాదించవచ్చు. సో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజైతే మనం కణాల పరీక్ష చేయాలనుకుంటున్నారో దానికి ఒక 3 to 5 days ముందు భార్యాభర్త కలవకూడదు. సో అట్లీస్ట్ 3 to 5 days అబ్స్టినెన్స్ ఉండేలా చూసుకొని శాంపుల్ని మీరు కలెక్షన్ సెంటర్కి వెళ్ళి ఇస్తే మీ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ ఏ రోజైతే మీరు సీమన్ శాంపుల్ని అనాలిసిస్కి ఇవ్వాలనుకుంటున్నారో ఆ రోజు మీరు ఈ శాంపుల్ని కాండంలోనో లేకపోతే మీ ఇంట్లో ఉన్న సమ్ ప్లాస్టిక్ డబ్బాలోనో కలెక్ట్ చేసుకొని కలెక్షన్ సెంటర్కి రాకూడదండి. సో మీ ఫర్టిలిటీ సెంటర్లో వాళ్ళే మీకు కలెక్షన్ జార్స్ అనేవి ఇస్తారు. సో ఈ కలెక్షన్ జార్స్ అనేవి నాన్ స్పర్మటోటాక్సిక్ అంటే స్పర్మ్స్ మీద ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉండే మెటీరియల్తో తయారు చేయబడతాయి. సో దాంట్లో కలెక్ట్ చేస్తేనే మీ సీమన్ అనాలిసిస్ రిపోర్ట్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుందన్నమాట. సో మీ ఇంట్లో ఉన్న డబ్బాల్లో కలెక్ట్ చేసుకొని తీసుకువెళ్ళొద్దు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ రోజైతే మీరు కలెక్ట్ చేస్తున్నారో కంప్లీట్ శాంపుల్ దాంట్లో కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ కలెక్షన్ టైంలో ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ మిస్ప్లేస్ అయిపోయాయి, కలెక్ట్ చేయలేదనుకోండి, ఆ పాయింట్ మీరు ఆ ల్యాబ్ టెక్నీషియన్కి చెప్పాల్సి ఉంటుంది. బికాజ్ ఈ ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ సీమన్ శాంపుల్లో చాలా ఎక్కువ స్పర్మ్స్ ఉంటాయి. సో అది మిస్ అయిపోయిందంటే ఈ రిపోర్ట్ ఇంటర్ప్రిటేషన్ అంతా మారిపోతుంది అనమాట. సో అలాంటిది ఏమైనా జరిగితే చెప్పాలి అన్న విషయం మీకు తెలిసి ఉండాలి. సో ఒకసారి మీరు శాంపుల్ కలెక్ట్ చేసి ఇచ్చాక ఈ శాంపుల్లో చాలా అంశాలు చెక్ చేయబడతాయి. సో ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. అంటే ఏంటి, అసలు ఎంత ఎంఎల్ ఆఫ్ శాంపుల్ కలెక్ట్ అయింది, కరెక్ట్ శాంపుల్ ఉందా లేకపోతే తక్కువ కలెక్ట్ చేశారా, తర్వాత ఈ శాంపుల్ కలర్ ఎలా ఉంది, ఈ శాంపుల్ pH ఎలా ఉంది, లిక్విఫాక్షన్ అంటాం. సో ఇది లిక్విఫాక్షన్ టైం ఎంత ఉంది, ఇవన్నీ బేసిక్ ఫిజికల్ క్యారెక్టర్స్ అనేవి ఇనీషియల్గా చెక్ చేస్తాం. అదయ్యాక అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఈ శాంపుల్లో ఉన్న స్పర్మ్స్ టోటల్ కౌంట్ ఎలా ఉంది, సో ఇది నార్మల్గా ఉందా తగ్గుతోందా, మళ్ళీ వాటిల్లో మంచి కదలికున్న వీర్య కణాలు ఎన్నున్నాయి, బికాస్ అవే ప్రెగ్నెన్సీకి పనికొస్తాయి. అండ్ నార్మల్ స్పర్మ్స్ ఎన్నున్నాయి అన్నది ఒక డీటెయిల్ రిపోర్టింగ్ అనేది చేయబడుతుంది. ఒకసారి ఈ డీటెయిల్ రిపోర్టింగ్ చేశాక మనకి WHO వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు. సో వాటితో కంపేర్ చేస్తాం. సో ఈ WHO వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, మనకి మినిమం 15 million స్పర్మ్స్ ఉండాలి ఒక ml శాంపుల్లో. అండ్ వాటిల్లో అట్లీస్ట్ 40% స్పర్మ్స్ మంచి కదలిక ఉండాలి. అండ్ దాంట్లో 32%కి ప్రోగ్రెసివ్ మూమెంట్ అంటాం, అంటే చాలా ముందుకి మంచిగా కదిలే స్పర్మ్స్ అయి ఉండాలి. అండ్ అట్లీస్ట్ 4% స్పర్మ్స్ నార్మల్ ఉండాలి. సో ఈ కేటగిరీలోకి మీ శాంపుల్ కానీ వచ్చింది అంటే అది ఒక నార్మల్ స్పర్మ్ శాంపుల్ కింద అనలైజ్ చేయబడుతుంది. ఆర్ ఏమైనా తేడాలు అనేవి కనిపిస్తే, సో దీంతో కంపేర్ చేసినప్పుడు కౌంట్ తక్కువగా ఉన్నా, కదలిక తక్కువగా ఉన్నా, నార్మల్వి తక్కువగా ఉన్నా, అది ఆ ఇన్ఫర్మేషన్ మీకు మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఇచ్చి దానికి సంబంధించిన ట్రీట్మెంట్, అలాంటి శాంపుల్కి ఎలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే బెటర్ అన్నది మీ వైఫ్ని కూడా ఇవాల్యుయేట్ చేశాక మీ ఫర్టిలిటీ కన్సల్టెంట్ మీకు చెప్తారన్నమాట. సో ఇది మనం బేసిక్గా సీమన్ అనాలిసిస్ గురించి, రిపోర్టింగ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ.